వెల్కమ్ టు మహామ్యాక్స్. సో ఇవాళ కృష్ణ గారి 3వ వర్ధంతి సందర్భంగా అలాగే గ్లోబ్ డాటర్ ఈవెంట్ గురించి తెలుసుకోవడానికి ప్రెజెంట్ మనతో పాటు సిరాజ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఎలా ఉంటుంది ఈవెంట్ అనేది, అలాగే కృష్ణ గారితో ఉన్న అనుభవం గురించి ఆయన మాటలో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఇవాళ కృష్ణ గారి 3వ వర్ధంతి. అవును. సో మనందరం ఆయన లేని లోటు మనం తెలిసి ఎలా ఉంటుంది. సో ఏంటి, ఎలా ఉండేది మీ అనుభవం ఆయనతో? కృష్ణ గారితో మంది 45 సంవత్సరాల ప్రయాణం అండి. కృష్ణ గారి ఒక మంచితనానికి తన హీరోయిజానికి చేసి మేము 40 ఇయర్స్ నుంచి ఆయన ఫాలోవర్గా ఉన్నాం. అదే ప్రాయంలో గత 3 సంవత్సరాల నుంచి ఆయన లేని లోటు మాకు బాగా అది ఉంది. ఈ వర్ధంతి సందర్భంగా మహానీస్ ప్రేక్షకులకు తరఫున సూపర్ స్టార్ కృష్ణ గారికి నివాళులు తెలియజేసుకుంటున్నాను. సార్ అలాగే ఇవాళ గ్లోబ్ డాటర్ ఈవెంట్ చాలా గ్రాండ్గా భారీ ఎత్తున ప్లాన్ చేశారు రామోజీ ఫిల్మ్ సిటీలో. సో ఏంటి అసలు ఈవెంట్ ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఈవెంట్ అంటే ఇద్దరు మహాయోధులు, ఒక హీరో పరంగా టాప్ 10లో ఇండియాలో ఉన్న ఒక హీరో, ఇండియాకు నెంబర్ 1గా ఉన్న డైరెక్టరు రాజమౌళి గారు, ఇద్దరు కలిసి చేస్తున్న ఈవెంట్ కాబట్టి చాలా భారీ లెవెల్లో ఉంటుంది. చాలా అత్యధిక సాంకేతాలతో అది చేస్తున్నారు. చాలా బాగుంటుందని అనుకుంటున్నాం. యా, ఎందుకంటే మనకి ఇప్పటివరకు ఎక్కడా లేదు 100 feet భారీ ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టి ఇంత గ్రాండ్గా, దాదాపు నాకు తెలిసి 60,000 మందికి పైగా ఫ్యాన్స్ పట్టేటట్టు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు. ఏంటి సార్, ఫ్యాన్స్కి పాసెస్ అవన్నీ వచ్చినాయా, అందినాయా అందరికీ? ఇప్పుడు పాసెస్ అందాయంటే దానికి ఒక ఫ్యాన్స్ ఈవెంట్ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల నుంచి నలుమూలల నుంచి అభిమానులంతా ఆహ్వానించడం జరిగింది. గత వారం నుంచి రాజమౌళి గారు కానీ ఆ టీం కానీ అందరినీ రమ్మంటున్నారు. నాకు తెలిసినంత వరకు ఫ్యాన్స్కి వెనక మొత్తం పాస్లు ఇచ్చారు కానీ దాంట్లో సముచితమైన పాస్లు ఇవ్వలేదనేది నా అభిప్రాయం. ఎందుకంటే కృష్ణ గారికి ఉన్న అభిమానులు కొన్ని వేల మంది, వాళ్ళే మహేష్ బాబు అభిమానులుగా కన్వర్ట్ అయ్యారు. మళ్ళీ మహేష్ బాబుకు ఉన్న అభిమానులు కొన్ని లక్షల మందిలో ఉన్నారు. వీళ్ళందరికీ ఆర్గనైజింగ్ చేయటం అనేది ఈజీ పని కాదు. కానీ ఫ్యాన్స్కి అయితే ఫ్యాన్స్ అని ఎల్లో పాస్లు అని చెప్పి ఇచ్చారు. అది దాదాపు ఒక 40,000 పాస్లు వరకు ఫ్యాన్స్కి ఇచ్చారని చెప్పి తెలిసింది. ఈ 40,000 పాస్లు తప్ప కొరవ పాస్లు ఫ్యాన్స్కి ఇవ్వలేదు. ఓకే. దీంట్లో 4 రంగులు పెట్టారు. ఒకటి తెలుపు, ఒకటి బ్లూ, ఇంకోటి ఆరెంజ్, తర్వాత ఎల్లో వచ్చి ఫ్యాన్స్కి ఇచ్చారు. ఈవెంట్ మాత్రం ఫ్యాన్స్ కోసం అన్నారు. దాదాపు ముందు వరుసలో ఉండే ఈ 10,000 మందో 20,000 మందో దాని తర్వాత వస్తారు. మనకు ఒక రకంగా ఏంటంటే ఎల్ఈడి టీవీలో ఫ్యాన్స్ వాళ్ళు చూస్తూ ఉంటారు, విఐపీలు మొత్తం వచ్చేసి స్టేజ్ మీద చూస్తారు. ఈరోజు ఫ్యాన్స్ అనేవాడు తన సొంత ఖర్చుతో ఒక గ్లాసు మంచినీళ్ళు కూడా ఆశించకుండా నలుమూలల నుంచి వస్తున్నారు. వాళ్ళు ఈ ఎల్ఈడిలో చూసేదానికే పరిమితం అవుతారని చెప్పి నేను అనుకుంటున్నాను అక్కడ చూసిన దాన్ని బట్టి. సో అభిమానులకు ఒక ఉన్నత పీఠం వేయలేదనేది నా అభిప్రాయం. ఓకే. అలాగే మనకు పాస్లు 2 రోజుల నుంచే ఇస్తున్నారు కానీ ఏ ఒక్కరికి ఎల్లో పాస్ తప్ప కొరవ పాస్లు ఇవ్వలేదు. నిన్న కొద్దిగా గట్టిగా మన అధ్యక్షుల వాళ్ళని అడిగితే తలా ఒక 4 పాస్లు చేస్తూ ఉన్నారు. ఒక జిల్లాకు అన్నప్పుడు 1,00,000 మంది అభిమానులు ఉండొచ్చు, 50,000 మంది ఉండొచ్చు, 10,000 మంది ఉండొచ్చు. ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలో లక్షల్లో ఉంటారు కృష్ణ గారికి కానీ మహేష్కి అభిమానులు. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళలో ఒక 10,000 మంది వచ్చారు అనుకోండి, 10,000 మందికి పాస్లు ఇచ్చారు ఎల్లో. బట్ ఈ 10,000 మంది ఆర్గనైజర్ని మెయింటైన్ చేసేవాళ్ళు ఒక 50 మందో 25 మందో ఉంటారు. కనీసం జిల్లాకు ఒక 20 పాస్లు అయినా విఐపి పాస్లో లేదో వాళ్ళు ఏదైనా ఉన్నతమైన పాస్లు ఇస్తే సంతృప్తిగా ఉంటుంది. ఈ విధానం ఇప్పటి నుంచే కాదు కానీ గత 5 సినిమాల నుంచి మహేష్ బాబుకు సినిమాలకు ఇలాగే జరుగుతుంది. ఎవరు మహేష్ బాబు కాడ ఉన్న పిఆర్ఓలో ఉన్నారో మేనేజర్లు ఉన్నారో, పిఆర్ఓ మేనేజర్ అనేది హీరోకి అభిమానికి వారాదిలాగా పనిచేయాలి. కానీ వీళ్ళు ఏ ఒక్కరితోనూ సరి సంబంధాల్లో లేరు. అంటే మనం ఎవరికాడ ఏం అడుగుతాం, సినిమా వచ్చినప్పుడు సినిమా చూస్తారు, బ్యానర్లు కడతారు, పలాభిషేకాలు చేస్తారు, పులాభిషేకాలు చేస్తారు. వేలలో లక్షల్లో డబ్బులు ఖర్చు పెట్టే అభిమానులు ఈ రోజుకి ఉన్నారు. వీళ్ళు ఏం ఆశించి చేస్తారు? కేవలం వాళ్ళకున్న అభిమానం ఆయన మీద ఉండేది, అది ఒక ఎంజాయ్మెంట్ లాగా చేస్తారు. కనీసం ప్రముఖులకి కూడా ఒక్క పాస్ కూడా విఐపి పాస్ ఇవ్వని మొదటి ఫంక్షన్ ఇదే. ఓకే. ఏ అభిమాన సంఘాల్లో కూడా ఇలాగ లేదు.
అంటే బిఫోర్ దట్ అందినాయి పాసెస్ ఇంత ముందర జరిగిన ఈవెంట్స్కి వాటికి ప్రాపర్గా? అంటే బిఫోర్ దట్ అంటే చాలానే అందాయి కానీ ఇంత ఘోరంగా లేదు. ఓకే. అంటే దీనికి ఉన్న పాన్ ఇండియా ఇమేజ్ కావచ్చు, రాజమౌళి గారి సీక్రెట్స్ గారు, కానీ దీనికి ఒక అభిమానుల సంఘాలకు పిలిచి అభిమానుల ఈవెంట్ అని పెడుతున్నారు. ద గ్లోబల్ మీరు చెప్పినట్టుగా పెద్ద ఈవెంట్ చేస్తున్నారు. సిటీకి ఇక్కడి నుంచి 40 కిలోమీటర్ల దూరంలో చేస్తున్నారు. అది ఒక ప్రైవేట్ ప్రాపర్టీ. అక్కడ ఒక వర్షన్లో ఏదో చేస్తున్నారు. అంటే ఒక అభిమాని సిటీకి వచ్చి సిటీ నుంచి మళ్ళీ ఫిలిం సిటీకి పోయి ఫిలిం సిటీలో ఫంక్షన్ చూసి 4-5 గంటలు చూడాలన్నప్పుడు వాడు ఎంతో ఆశతో వస్తాడు. అవును. ఆ అభిమానులకు ఆర్గనైజింగ్ చేసే ప్రతి దగ్గర ఒక నాయకులు ఉంటారు. వాళ్ళు సీనియర్ ఫ్యాన్స్ అనవచ్చు, లేదు కష్టపడే వాళ్ళు ఉండొచ్చు, వివిధ హోదాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు కృష్ణ గారికి. అవును. వీళ్ళు వస్తారు. వీళ్ళు కోరుకునేది ఏంటి అంటే ఆ 40,000 మంది ఎల్లో పాస్లలో ఆ క్రికెట్ గ్రౌండ్ లాగా ఉండే దాంట్లో మేము ఆడియన్స్లోనే ఉండకుండా ఒక 10 మందో 20 మందో సముచితంగా కూర్చుంటే బాగుంటుందని వాళ్ళకు ఆలోచన. నమస్కారం అండి. ముందుగా మా న్యూస్ వాళ్ళకి ఈ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా పేరు జావీద్ అండి. నెల్లూరు జిల్లా మహేష్ బాబు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. మాకు ఈ గ్లోబ్ టోటర్ అనే ఒక ఈవెంట్కి నెల్లూరు జిల్లా నుంచి పిలిపించి పాసులు ఇస్తాము అనేది ఒక ఆశ చూపించి ఇక్కడ ఒక విధంగా చూస్తే ఏం జరుగుతున్న ఈ పాసుల గురించి అయితే మనకి స్పష్టత అయితే లేదు. ఒక విధంగా చూస్తే ABCD అనే కేటగిరీస్లో పాసులు ఉన్నాయి. ఆ కేటగిరీలో డి కేటగిరీ అనేది ఇచ్చేసి ఒక జిల్లాకి అనేది ఒక కమిటీ ఉంటుంది, సిటీకి అంటూ ఒక కమిటీ ఉంటుంది, పక్కన ఉన్న ఊర్లకు కూడా కమిటీలు ఉన్నాయి. ఇప్పుడు కావలి, గూడూరు అని చెప్పేసి కమిటీలు ఉన్నాయి. సో వాళ్ళకంటూ మెయిన్ పాసులు అనేది ఇవ్వాల్సిందిగా మీ హక్కు అది. దాన్ని కాకుండా మాకు డి కేటగిరీ అనేది ఇచ్చేసి ABC అనేది ఆపేసి ఏమైనా అడిగితే అమ్ముతున్నారు పాసులు అంటున్నారు. మీరు అమ్మే పని అయితే మేము ఇక్కడ ఫిలిం ఛాంబర్ దగ్గర ఉన్నాం, మేము ఇక్కడే వెయిట్ చేస్తున్నాం, ఫిలిం ఛాంబర్ దగ్గరే ఉన్నాం. మీరు అమ్మే పని అయితే మేము ఇక్కడే ఉన్నాం, మేము తీసుకోవడానికి ABC కేటగిరీలు తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. ఆ అమౌంట్ ఎంత చెప్తున్నా మేము చెల్లించడానికి రెడీగా ఉన్నాం. మేము మహేష్ బాబుకి వీరాభిమానులు. ముందుగా మేము ఈరోజు నెల్లూరు జిల్లా నుంచి వచ్చి మేము ఎందుకు వస్తాం, ఒక అభిమానం కోసం వస్తాం ఇక్కడికి. ఆ అభిమానాన్ని మీరు చంపేస్తున్నారు. ఎవరు ఈ పాసులు ఇచ్చేవాళ్ళు అది ఎట్టపోతున్నాయని అడిగితే మటుకు అమ్ముతున్నారు అనేది చెప్తున్నారు తప్ప ఇస్తున్నారు అనేది మటుకు లేదు. ఏమన్నా అంటే డి కేటగిరీ ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. మేము ఇప్పుడైనా మీరు దయ ఉంచి మాకు పాసులు ఇస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇస్తే మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతాం. అలాగే ఇక్కడ విజయనగరం నుంచి కూడా చాలా మంది వచ్చి చాలా విధాలుగా బాధపడుతున్నారు. సో మీరు గమనించి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని మాకు పాసులు అందజేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. కానీ మా ఈ నిర్మాతలు కానీ బ్యానర్లు కానీ అభిమానులకు అంత ఇవ్వటం లేదు. అక్కడ లాఠీ దెబ్బలు తింటాను. ఆ ఫ్యాన్స్లోనే అందరితో పాటు ముఖ్యులు కూడా చూడాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది. దాంట్లో ఎంతవరకు అది కరెక్టో కాదో నాకు తెలియదు. ఇంతవరకు మనం చూసుకున్న దాన్ని బట్టి అయితే మేము ఈ విషయం డైరెక్ట్గా ఎవరికైనా చెప్పాలనుకుంటే ఎవరు ప్రముఖులు ఉంటారో, అది మా హీరో కావచ్చు, హీరో తరఫున మనుషులు కావచ్చు, ప్రొడ్యూసర్లు కావచ్చు, బ్యానర్ కావచ్చు. అంటే మీరు చెప్పే ప్రయత్నం చేశారా చాలాసార్లు? ఓకే. రకరకాల ఫోన్లు ఎత్తారు. ఓకే. ఫోన్ ఎత్తారు, కామెంట్ చేయరు, ఎవరు ఉన్నారు. మనం ఏదో హీరో కాడపోతే వీళ్ళ గురించి ఏదో చెప్పేస్తాం, వాళ్ళ గురించి ఏదో చెప్పేస్తాం, లేదు డైరెక్టర్ కాడపోతే వీళ్ళ గురించి చెప్పేస్తాం అనే ఒక వదేతో అసలు మమ్మల్ని వాళ్ళని కలవనివ్వరు. ఒక సెలబ్రిటీని, ఒక సామాన్యుడు అభిమాని కలవాలంటే మధ్యలో ఉన్న వ్యక్తి తీసుకుపోవాలి. ఇదైతే డైరెక్ట్గా నేను పోయేసి మహేష్ బాబు ఫోన్ చేసి మాట్లాడలేము కదా, తీసుకుపోవాలి. తీసుకోపోకుండానే ఇక్కడికే కట్ చేస్తున్నారు. సరే, అలా అంటే ఎవరికైనా పాస్లు రావటం లేదా మీ వాళ్లకు అనుకుంటే ప్రాపర్ వేలో రావటం లేదు. రకరకాల కష్టాలు, ఏదో ఒక ప్రాథమిక యుద్ధం చేయాలి, అలా వస్తున్నాయి. అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు. కానీ మేము ఎప్పుడు గలం చెప్పాలని చెప్పినా, సామంతంగా చెప్పాలనుకున్నా మాకు అవకాశం రాలేదు. ఈరోజు పెద్ద ఈవెంట్ కాబట్టి మీ మహా న్యూస్ వేదిక ద్వారా మేము వాళ్ళకి చేసే విన్నపం ఏంటంటే అభిమానులను గుర్తించండి. మీరు 90% తీసుకుంటే 10% అయినా దాంట్లో ఫ్యాన్స్ ఇన్వాల్వ్ చేయండి. లేదంటే దానికి ఫ్యాన్స్ ఇన్వైట్ అని చెప్పి పేరు పెట్టవాలి.
మీరు సెలబ్రిటీ చేసుకొని మీరు ఎవరు రాబాకండి, టీవీలో చూసుకోండి, మేము ఫంక్షన్ చేస్తున్నాం, ఫంక్షన్ టీవీలో ఎంజాయ్ చేయండి అంటే హ్యాపీగా అలాగే చేస్తారు. మమ్మల్ని పిలవటం ఎందుకు, మనకి 40,000 మందిలో ముఖ్యులను కూడా దాంట్లో వేసి తొక్కటం ఎందుకు అనేది నా అభ్యర్థన. అంతే సార్. ఇప్పుడు ప్రెజెంట్ ఏ సినిమా వచ్చినా ముందుండి నడిపించేది ఫ్యాన్స్. అట్లీస్ట్ వాళ్ళకి కొంచెం అన్నా అంటే పాసెస్ పరంగా కానీ కొంచెం అన్నా వాళ్ళకి న్యాయం చేస్తే ఏంటంటే, అంటే అందరికీ చేయమని చెప్పను, ఎందుకంటే చాలా మంది ఉంటారు, లక్షల్లో ఉంటారు ఫ్యాన్స్, లక్షల్లో ఉంటారండి. మేము కూడా అందరికి చేయమని మేము కూడా కోరుకుంటాం. మెయిన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చేయమని 10%. ఊరికి ఒక 20-25, ఓకే, ఒక జిల్లాకు ఒక 20-25, అంతకన్నా వాళ్ళు అంతటితో సంతృప్తి చెందుతారు. 1000 మంది 2000 మంది వస్తారు, వాళ్ళని వీళ్ళే ఆర్గనైజింగ్ చేసుకుంటారు. వాళ్ళు చెప్పి ఇబ్బంది చెప్పి అందరిని అయితే కూర్చోబెట్టలేరు కదా వాళ్ళు కూడా. అవును. కానీ ఆ 10% కూడా కాదు, ఒక్కొక్క జిల్లాకు 3-4 అంటున్నారు. జిల్లాకి 3-4 ఒక జిల్లాలో ఎన్ని ఉంటాయి, 3-4 తీసుకొని నేను ఆయన ఇంకో ఆయన పోయి కూర్చుంటే మిగతా వాళ్ళకి కూడా మనం ఆర్గనైజింగ్ చేయాలి కదా. ఒక సినిమాకు ఫస్ట్ మార్నింగ్ షో ఫుల్ అవుతుందంటే 1000 మంది జనాభా ఉంటారు, ఒక రోజుకి 4 షోలు ఫుల్ అవుతుంది, 40,000 ఉంటారు. 10 థియేటర్లు వేస్తే 40,000 మంది ఉంటారు. 40,000 మందిలో మనం అడిగేది 30-40 మెయిన్ పాస్లే. సినిమా టికెట్ కొనేటప్పుడు, బ్యానర్ కట్టేటప్పుడు, పోస్టర్ వేసేటప్పుడు ఫ్యాన్స్ అవసరం ఉంటుంది. అభిమానులు మేము రక్తం దానపోసి మేము ప్రాణాలు ఇస్తూ ఆయన కోసం ప్రాణాలు చేస్తున్న పనులను కనీసం మీరు గుర్తించకుండా ఆ స్టేజ్ మీద హాయ్ బాయ్లు, మీరే మా అపేక్షక దేవుళ్ళు, మీరు అభిమానులు లేనిదే మేము లేదంటూ ఎంతవరకు సమంచం. అంటే సార్ ఇప్పుడు ప్రెజెంట్ కొన్ని జోన్స్ ఉన్నాయి, అంటే ఇప్పుడు పాసెస్ ఉన్నాయి. పాసెస్ కూడా ఈసారి చాలా డిఫరెంట్గా పాస్పోర్ట్ రూపంలో ఏదో చేసి మొత్తానికి అందరి దృష్టిని ఆకర్షించారు. సో బాగుంది ఆ కొత్త కాన్సెప్ట్ అది. సో ఇప్పుడు ఎల్లో పాసెస్ వచ్చేటప్పటికి మొత్తం గ్రౌండ్లో ఫ్యాన్స్ అందరికీ వదిలేదు. ఫ్యాన్స్కి 40,000 పాస్లు అన్నారు. దానికి ముందు ఆరెంజ్ జోన్ ఒకటి ఉంది. ఆరెంజ్ జోన్ మరి ఎవరికి అది ఎవరికి వాళ్ళే చెప్పాలి. అది సెలబ్రిటీకి అంటారో వాళ్ళకి ఎవరికి అంటారో మనకైతే. మళ్ళీ రెడ్ జోన్ ఉంది. రెడ్ జోన్ ఒకటి, ఇంకా బిఫోర్ దట్ ఒక గ్రీన్ జోన్ ఉంది. గ్రీన్ జోన్ వచ్చేటప్పటికి ఇప్పుడు మహేష్ బాబు గారు వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు కూర్చుంటారు. లేదండి, వాళ్ళకు వైట్ జోన్ అనేది, వాళ్ళకి వైట్ జోన్. ఓకే, వైట్ జోన్లో ఒక 500 మంది చేశారు. వీళ్ళు సినిమా క్రూ, ఆర్టిస్టులు వాళ్ళు ఉంటారు. అసలు దాంతో మాకు సంబంధం లేదు, ఆ పక్క చుట్టుపక్కల కూడా మనం లేదు, వాళ్ళకు ఉంటుంది. తర్వాత గ్రీన్ జోన్ వచ్చేటప్పటికి విఐపీలు, సాంకేతిక నిపుణులు, వాళ్ళకి తెలిసిన బంధువర్గాలు ఉంటారు. దాని తర్వాత వచ్చే జోన్లో ఇంక మామూలు ఏ కేటగిరీలో సెలబ్రిటీ కేటగిరీ అంటారో దాన్ని ఇంకెవరు చేస్తారు. దాని తర్వాత ఇంకా విమర్శలు, ఇంకా ప్రెస్ వాళ్ళు వీళ్ళు ఏదైనా ఉంటారు. ఎల్లో జోన్లో మాత్రమే ఫ్యాన్స్కి అలో ఉంది. మా ఫ్యాన్స్కి ఇంతకు ముందు అంటే శిల్పకళా వేదికలో 3,000 మందితో 5,000 మందితో ఫంక్షన్ చేసుకునే రోజుల్లో కూడా ఇదే హీరోకి లేదంటే ఇలాంటి క్రేజ్ ఉన్న ఇంకో హీరోకి కూడా సముచితంగా వేసి ఆ గ్యాలరీలో కొంతమంది ఫ్యాన్స్, విఐపీలో కొంతమంది ఫ్యాన్స్, ఆ దాంట్లో ఏదో సంతృప్తిగా జరిగేది. ఈరోజు 50,000 మందితో ఫంక్షన్ చేస్తున్నా కూడా అదే శాంతం. ఓకే, ఇప్పుడు వ్యక్తులు పెరిగే కొద్దీ దాంట్లో ఫేస్ పెరిగింది, మనుషులు పెరిగారు, ఆడియన్స్ పెరిగే కొద్దీ ఎందుకు ఒక మనిషికి ఒక జిల్లాకు ఒక 25-30 పాస్లు ఎందుకు ఇవ్వటం లేదు? మళ్ళీ ఇవ్వండి ఫ్యాన్స్కి ఇవ్వనప్పుడు దాని ఫ్యాన్స్ ఫంక్షన్ అని పిలిచి ఎందుకు ఆహ్వానిస్తున్నారు? మీ వరకు ఫంక్షన్ చేసుకోండి, మేమేం డిస్టర్బ్ చేయము, మేము టీవీలో చూస్తాం, స్క్రీన్ మీద చూస్తాం. ఈరోజు ఉన్న సాంకేతికడానికి మీలాంటి మహా టీవీల్లోనూ ఏడో ఒకటి మేము వీక్షిస్తాం, బ్రహ్మాండం ఉందంటాం, చప్పట్లు కొడతాం, సినిమాకి పోతాం. మీరు రండి అని పిలవటం, మేము రావటం, మాకు ఎందుకు విలువ లేకుండా చేస్తున్నారు? కనీసం ఎవరైనా ఒక వ్యక్తిని ఏర్పాటు చేయండి. బాబు మీ జిల్లాకి ఇంతమంది మా అభిమానుల కోసం అభిమానులకు ఇస్తున్నారు, మీరు 40,000 పాస్లు ఇచ్చారు, మనకు కావటం కాదు అంటున్నా. 40,000 మంది అభిమానుల్లో ఒక 100 మందినో 200 మందినో ముఖ్యులుగా గుర్తించండి అంటున్నాం. ఓకే, సరే. ఇప్పుడు మొత్తం జిల్లా వారీగా చూసుకుంటే మీరు ఎవరైతే సీనియర్ ఫ్యాన్స్ ఉంటారో, మెయిన్ ఫ్యాన్స్, వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు జిల్లా వారీగా ఒక్కొక్క జిల్లాకి? సార్ గురుగారు, ఇప్పుడు ఏంటంటే కృష్ణ గారి అభిమానులే మహేష్ గారి అభిమానులుగా మారారు. ఓకే, యాక్చువల్గా ప్రతి హీరోకి ఆ సినిమా చూసి ఆ వయసు కన్నా తక్కువ ఉన్న వ్యక్తులు ఆ హీరోని అభిమానిస్తారు, అతను చేసేదాన్ని ఫాలో అవుతారు. ఇక్కడ ఏంటంటే దాదాపు మహేష్ గారి కన్నా ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు మహేష్ బాబు ఫ్యాన్స్గా ఉన్నారు. ఓకే, కనీసం వయసుకు గౌరవించి కృష్ణ గారి అభిమానులు అంటే 40-45 ఏళ్ళ నుంచి ఉన్నారు. అవును, వాళ్ళు ఈరోజు మహేష్ బాబుకు మా బాబు, మా అబ్బాయి, మా వాడని చూస్తున్నారు. వీళ్ళు దాదాపు నాకు తెలిసి ఒక 1000 మంది అనుకోండి సార్, స్టేట్ మొత్తం మీద
స్టేట్ మొత్తం 1000 మంది. 1000 మంది. ఈ 1000 మందికి సముచితమైన స్థానం ఇవ్వచ్చు కదా ప్రతి దానికి. ఓకే. అంటే నేను చెప్పేది ఇప్పుడు జరిగిన దాని గురించి మనం ఏం చేయలేము, సాయంత్రం ఈవెంట్ జరిగిపోతుంది. ఈ రాజమౌళి సినిమా అంటే ఎన్నో ఫంక్షన్లు ఉంటాయి, ఎన్నో శతదినోత్సవాలు ఉంటాయి, రికార్డులు ఉంటాయి, రివార్డులు ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. మీరు ఏదైనా ఈవెంట్ చేయాలన్నప్పుడు దయచేసి ఒక 1000 జిల్లాకు ఒక 50, 100, 25 మీ స్థలాన్ని బట్టి మీరు దాన్ని కేటాయిస్తే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. మనకి అంటే బిఫోర్ దట్ ఈవెంట్స్లో కూడా మనకి విఐపి, ఎంవిఐపి ఇట్లా డిఫరెంట్ ఉంటాయి. అవును. సో ఇందులో మెయిన్ ఏంటంటే నేను చాలా వరకు చూసిన ఈవెంట్స్లో ఫ్యాన్స్ కూడా కొంచెం ఎంవిఐపి, విఐపిలో గ్యాలరీలో కూర్చుంటారు మెయిన్ ఎవరైతే ఉంటారో. సో ఇక్కడ వచ్చేటప్పటికి పర్టికులర్గా ఎందుకు అంత పార్షియాలిటీ చూపిస్తున్నారు? అది వాళ్ళకే తెలియాలండి. ఎందుకు చూపిస్తున్నారు అంటే ఫ్యాన్స్ అని వస్తే వాళ్ళకి ఏమైనా డిస్టర్బ్ చేస్తున్నారు అనుకుంటున్నారేమో. లేదు, ఫ్యాన్స్ వాళ్ళను మనం దూరం పెట్టి వాళ్ళని ఎంతవరకు పెట్టాలో అంతవరకు పెట్టాలని అనుకుంటున్నారో అని తెలియదు. ఇంతకు ఎంఈపీ పాస్ ఇచ్చేవాళ్ళు, ఆల్ యాక్సెస్ పాస్ ఇచ్చేవాళ్ళు, కొంతమంది 5-6 మంది ఆల్ యాక్సెస్ పాస్ తోటి మెడలో వేసుకొని స్టేజ్ మీద తిరుగుతూ ఉండేవాళ్ళు, కొంత మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ అని కొన్ని ఇచ్చేవాళ్ళు, వాళ్ళు ఎంఐపీలో కూర్చునేవాళ్ళు, వివిఐపి అని ఇచ్చేవాళ్ళు, వాళ్ళలో 10 ఇచ్చేవాళ్ళు, విఐపి అని ఇచ్చేవాళ్ళు, తర్వాత ఫ్యాన్స్ అని ఇచ్చేవాళ్ళు. ఓకే. ఫ్యాన్స్ పాస్లు అనేది ఏడైనా కామను, దీనికి ఓకే, సామాన్యుడికి పది. కష్టపడి రోజుకు పని చేసేవాడు, ఆయనకు బ్యానర్ కట్టేవాడు, ఆయన 1కి 10 సార్లు సినిమా. ఈరోజు మీరు చెప్తే నమ్ముతారో నమ్మరో, ఒక రోజుకి 4 షోలు, వారానికి 28 షోలు చూసే అభిమాని ఉన్నాడు. ఒక రోజుకు 4 ఆటలు, 28 వారానికి చూసే ఫ్యాన్స్ ఉన్నారు. కొన్ని వేల మంది రూపాయలు ఖర్చు పెట్టి అన్నదానాలు, రక్తదానాలు, పోస్టర్లు, పాలాభిషేకాలు చేసే ఫ్యాన్స్ ఉన్నారు. వీళ్ళ వరకు హాయ్ బాయ్ చెప్పమంటున్నారు వీళ్ళు. ఓకే. వీళ్ళకు ఒక సీట్ వేసి కూర్చోబెట్టమంటున్నారు. 100 మంది ఉంటే 100 మందికి ఇవ్వమంటున్నారు. 100 మందిలో 5 మందికో 10 మందికో ఇవ్వమని అడగటం. అంటే ఆ ప్లేసు పెద్దది ఉంది 10 ఇవ్వండి, చిన్నది ఉంది 5 ఇవ్వండి. ఇంతలో ఫంక్షన్ చేస్తాను. మీరు ఎవరు రేపు ఉపయోగపడతారండి? మీరు చెప్పండి. రేపు సినిమా రిలీజ్కి ముందు కదా మేమే కదా ముందు రావాలా? బ్యానర్లు మీరు సినిమా మేక్ చేసినా, కోట్ల రూపాయల సినిమా చేసినా, 1000 కోట్లతో సినిమా చూసినా, చివరికి ఈ 300 రూపాయలు 250 రూపాయలు పెట్టి చూసే ఫ్యాన్సే దీనికి జడ్జిమెంట్ చేయాలి. అవును. అతను చేస్తున్న దానికి మీరు కనీస గుర్తింపుగా ముఖ్యులకైనా కొంత భాగం కలిగించమంటంలో నేనైతే మా సైడ్ నుంచి వాళ్ళకి అభ్యర్థన ఏంది అంటే కొంతవరకు గుర్తించండి. మాకేం మీరేమి లేదు, 8 గంటల సేపు ఒక దగ్గర ఈవెంట్లో ఊరికి బయట ఉండాలా, కనీసం అక్కడ ఏ సదుపాయం ఉందో తెలియదు. మాకు కొద్దిగా పరిచయాలు, రామోజీ ఫిల్మ్ సిటీ అన్నీ తెలుసు కాబట్టి మంచినీళ్ళు కూడా చిక్కువాడ, మంచినీళ్ళు కూడా ఉండవు కదండి ఆ దారిలో, అంతమందికి కదా. సో ఇవన్నిటికీ తట్టుకొని అర్ధరాత్రి ట్రైన్లలో, బస్సులలో, ఇప్పుడున్న బస్ ప్రయాణాలు, ఇప్పుడున్న ట్రైన్ ప్రయాణాలు, ఇప్పుడున్న దాంట్లో 1000 టికెట్లు పెట్టుకొని వచ్చి కేవలం ఆ మనుషుల్లో ఉండి పోవటం అనేది బాధాకరం. దీన్ని మీ వేదిక ద్వారా అయినా సరే డైరెక్టర్ గారి వరకు, హీరో వరకు, ఆ నిర్మాత వరకు ఈ సందేశం ఉంది. ఇంక మీదటైనా న్యాయం చేయాలనిగా మహా టీవీ ద్వారా నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను. సార్, అంటే ఇప్పుడు డైరెక్టర్ గారు అవ్వచ్చు, ప్రొడ్యూసర్ గారు అవ్వచ్చు, వాళ్ళ సినిమా హడావుల్లో వాళ్ళు బిజీగా ఉండొచ్చు, రైట్? వాళ్ళని పక్కన పెట్టేస్తే హీరో మహేష్ బాబు గారు ఆయన బిజీ ఉంటారు. సో ఆయన ఫ్యాన్స్ని ఎంతవరకు దగ్గరగా తీసుకుంటారు? ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఎప్పుడన్నా ఆయన వచ్చి మాట్లాడిన సన్నివేశాలు ఉన్నాయా? అంటే యాక్చువల్గా ఏ ఈవెంట్కైనా సరే హీరోకి సంబంధం ఉండదండి. ఎందుకంటే తన వర్క్లో ఉంటారు. నిర్మాత పూర్తిది నిర్మాతది బాధ్యత. ఫంక్షన్ ఏర్పాటు చేసేది నిర్మాత, దాన్ని డిజైన్ చేసేది నిర్మాత, లేదంటే ఆ డిజైన్స్. వీళ్ళు కొంతమందిని వీళ్ళ పిఆర్ఓనో, మేనేజర్నో, లేదంటే వాళ్ళకి సంబంధితుల వాళ్ళ బంధువులో, వాళ్ళ పిల్లలకో ఈ ఆర్గనైజింగ్ గొప్ప చెప్తారు. డైరెక్ట్గా వాళ్ళు చూడరు. వాళ్ళు వాళ్ళ తర్వాత ఉన్న వాళ్ళు గొప్ప చెప్తారు. మనలాంటి వాళ్ళు కలవాల్సింది 4వ పర్సన్ని. మొదటి పర్సన్ హీరో. ఈయన దేని గురించి, ఏ హీరో అయినా వాళ్ళ ఇదిలో ఉంటారు, దీంట్లో కలగజేసుకోరు. ఎందుకంటే 10 మందికి ఏమంటే వాళ్ళు 100 మంది వాళ్ళకి ఒకటే, 1000 మంది అయినా ఒకటే హీరోకి. సో దాని తర్వాత వచ్చేది ఈ ఆర్గనైజింగ్ చేసే నిర్మాత ఒక ఈవెంట్కి ఇస్తారు. ఈవెంట్ వాళ్ళు కొంతమంది పిఆర్ఓలకు వాళ్ళకి ఇస్తారు. మన డిస్కషన్ పిఆర్ఓతోనే ఆగిపోతుంది, కనీసం ఈవెంట్ ఆర్గనైజింగ్ దగ్గర పోదు. వాళ్ళు ఏం చెప్తారు, మన వాళ్ళకంతా చూసి ఇవ్వండి, బాగా ఇవ్వండి అంటారు, కానీ హీరో ఇవ్వద్దు అనేది చెప్పరు కదా.
వీళ్ళు నిర్మాతలు ఏంది అంటే అతి జాగ్రత్తతో ఉమ్, మొన్న వీళ్ళంతా ఫ్యాన్స్ అంటే ఒక చిన్న చూపు సార్. ఉమ్, అభిమానులు సినిమాలు చూసేదానికి బ్యానర్లు కట్టేదానికే పనికొస్తారు కానీ వీళ్ళు మనతో కూర్చునేదానికి మనతో నడవడానికి పనికి రారు అనేది ఒక గట్టి నమ్మకం. ఉమ్, దానికి ఉదాహరణే ఈరోజు వాళ్ళు నడుస్తున్న బాటలో కూడా ఫ్యాన్స్ నడవకూడదు. వీళ్ళు ఒక మ్యాప్ ఇచ్చారు, ఆ మ్యాప్లో వేరే దారిలో ఫ్యాన్స్ వాళ్ళు ఆ ఎల్లో జోన్లోకి ఎంటర్ కావాలి. అంటే ఇంతకు ముందల నుంచి ఉందా లేకపోతే పర్టికులర్గా అంటే ఇప్పుడు ఇది ఈ మధ్య ఇది పెద్ద ఈవెంట్ కాబట్టి ఇది జరిగింది సార్. ఓకే. పెద్ద ఈవెంట్, దానికి 10 మార్గాలు ఉన్నాయి కాబట్టి జరుగుతుంది. ఉమ్, ఉమ్, ఇప్పుడు మా శిల్పకళ వేదికలో చేస్తే ఒకే దారి, ఒకే ఈవెంట్, ఒకే ఇది కదా, అక్కడ చేయలేకపోయారు. ఇది ఓపెన్ గ్రౌండ్ కాబట్టి చేశారు. ఇప్పుడు గ్లోబ్ ట్రోటర్ దీని గురించి మాట్లాడుకోవాలి అంటే మనకి ఎప్పుడైతే ఒక పోస్టర్ రిలీజ్ అయిందో, తర్వాత వారణాసి అని ఒక టైటిల్ అన్నారు, ఇప్పుడు రీసెంట్గా సంచారి సాంగ్ కూడా బాగా ట్రెండ్ అవుతుంది. సో ఏంటి దీని మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి సినిమా మీద? ఇంక దానికి చెప్పేదే ఉందండి. ఆయన సై కాడి నుంచో స్టూడెంట్ నెంబర్ 1 కాడి నుంచో 1 by 1 పెంచుకుంటా పోయారంటే 1 to ఒక దాని మీద ఒకటి పోతే పోయారు కానీ ఆయన గ్రాఫ్ ఎక్కడా పడలేదు. అవును. హీరో గ్రాఫ్ అటు ఇటు ఉండొచ్చేమో కానీ పట్టం వేయటం అనేది ఇది రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ అంటే అది ప్రపంచానికి సంబంధించిన విషయం. ఇట్ ఈజ్ నాట్ తెలుగు తమిళ్ అటని కాదు, ప్రపంచానికి సంబంధించిన విషయం. సినిమా రాజమౌళి మహేష్ బాబు సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, ఓకే. దాంట్లో ఎక్కడ డౌట్ లేదు. ఎందుకంటే అలా ఉండాలనే మేము కోరుకుంటాం. మాకేదో పాస్లు ఇవ్వలేదని ఇవ్వలేదనేది కానీ చాలా బ్రహ్మాండమైన రికార్డులు చేస్తుంది. గత రికార్డులు అనేది ఇంకా పక్కన పెడితే, కానీ దీనికి ఒకటి అనుకుంటున్నాం మనం, డేస్ అనేది మాయం అయిపోయినాయి కదా ఈ రోజుల్లో, వారాల్లోనే వచ్చాయి ఎంత లావు సినిమా అయినా. కానీ ఈ కాంబినేషన్ 100 days అవ్వాలని కోరుకుంటున్నాం. 100%గా 100 days అవుతుంది. ఎందుకంటే అలాంటి హీరో, అలాంటి డైరెక్టరు, అలాంటి సబ్జెక్టు దీనికి చిక్కింది. ఇది ఇంతవరకు మహేష్ బాబుతో చేసిన సినిమాలకు డిఫరెంట్గా ఉంటుంది. రాజమౌళి గారు చేసిన సినిమాలకు ఎక్కడో ఒకటి ఏదో ఒక మార్క్ ఉండేది. మగధీర అంటే ఇంకో సినిమా లాగా ఉందో, దాని ఆపోజిట్ ఇలాగ ఉందో. దీని కంప్లీట్ అసలు డిఫరెంట్, దేంతో పోల్చుకునేది కాదు, కంప్లీట్ రాజమౌళి స్టాంప్తో ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు మీరు మీ ఆవేదన ఏంటో మాకు వ్యక్తం చేశారు. సో మనతో ఇంకా షేర్ చేసుకోవడానికి కొన్ని జిల్లాల నుంచి కూడా కొంతమంది ఉన్నారు. ఓకే. సో వాళ్ళు కూడా వాళ్ళ వీడియో బైట్ ద్వారా మనకి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తారు అన్నమాట. వీడియో బైట్ ఒకసారి చూద్దాం. చాలా మంది ఉన్నారు, వాళ్ళలో కొంతమంది మీకు దొరికి ఉండొచ్చు. యా రైట్, ఒకసారి చూద్దాం అది కూడా. ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు రోషన్ బాబు అక్కరపాక. నేను నెల్లూరు జిల్లా మహేష్ బాబు ఫ్యాన్స్ తరపు నుంచి మాట్లాడుతున్నాను. అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు మా కృష్ణ గారి 3వ వర్ధంతి సందర్భంగా కృష్ణ గారికి జోహార్లు తెలుపుకుంటూ, అదే రోజు మా గ్లోబ్ ట్రోటర్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు గారి 29వ సినిమా SSMB 29 రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ ఈ రోజు రావటం చాలా ఆనందకరమైన విషయం మాకు. ఈ విషయం ఎంత ఆనందకరంగా ఉందంటే, 2 సంవత్సరాల తర్వాత మేము మహేష్ బాబు గారిని ఒక స్క్రీన్ మీద ఒక విజువల్ వండర్లో చూడగలుగుతున్నాం అనేసి చాలా ఆనందం వేస్తుంది. అదేవిధంగా ఇంకో బాధాకరమైన సందర్భం ఏంటంటే, నెల్లూరు నుంచి మేము దగ్గర ఒక 25 మంది 30 మంది ఫ్యాన్స్ బయలుదేరి వచ్చాము. ఒక 650 కిలోమీటర్లు ట్రావెల్ చేసి. ఈ ట్రావెల్ చేసి వచ్చిన తర్వాత మాకు ఇక్కడ VIP పాసులు లేవు, ఫ్యాన్స్ పాసులు మాత్రమే. అంటే ఒక్క రవ్వ బాధాకరమైన, ఒక్క ఫ్యాన్స్ పాస్, ఒక 10-15 ఫ్యాన్స్ పాసులు, ఒక VIP పాసు మాత్రమే ఇవ్వగలుగుతామంటే చాలా బాధ వేస్తుంది. ఇలాంటివి రిపీట్ కాకుండా రేపు బాబు నిన్న చెప్పినట్టు గోయింగ్ ఫార్వర్డ్ వి హావ్ ద మెనీ అదర్ ఈవెంట్స్ అనేసి బాబు చెప్పారు. మెనీ అదర్ ఈవెంట్స్ ఉన్నప్పుడు చాలా ఈవెంట్స్ రాను ఉన్నాయి కాబట్టి ఇలాంటివి రిపీట్ కాకుండా చూడాలనేసి కోరుకుంటున్నాం సార్. ఫ్యాన్స్ కి పెద్దపీట వేయండి. ఫ్యాన్స్ కి పెద్దపీట వేస్తేనే చాలా బాగుంటుంది. ఎందుకంటే గత 15-20 సంవత్సరాల నుంచి మేము కృష్ణ గారి అభిమానులు. సూపర్ స్టార్, మా నాన్నగారు సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమాని. అతను లెగసీని నేను కంటిన్యూ చేస్తూ మహేష్ బాబు గారికి కానీ, కృష్ణ గారి కానీ పుట్టినరోజుల వేడుకలు అయితే ఏమి, వర్ధంతి అయితే కానీ, ప్రీ రిలీజ్ ఈవెంట్లు అయితే కానీ, భారీ ఎత్తున పుట్టినరోజు సందర్భంగా అయితే ఉదయాన పూజా కార్యక్రమాలు, మధ్యాహ్నం బ్లడ్ డొనేషన్స్, అన్నదానము, సాయంత్రం కేక్ కటింగ్, బాణాసంచులు, ఈ విధంగా భారీ ఎత్తున ఎన్నో కార్యక్రమాలు చేసుకున్నాం. మాతో పాటు ఎంతో మంది అభిమానులు ఇలాంటి ఈవెంట్స్ లో పాల్గొని కృష్ణ గారి మీద అభిమానాన్ని, మహేష్ బాబు గారి అభిమానాన్ని, ఆ లెగసీని అట్లే కంటిన్యూ చేస్తున్నాం. ఇలాంటి మాకే ఫ్యాన్స్ ఇంత దూరం నుంచి ట్రావెల్ చేసి వస్తున్న మా ఫ్యాన్స్ కి
తక్కువ పాసులు ఇవ్వటం, ఏపీ పాసులు లేకపోవటం, అంటే దగ్గర నుంచి మేము బాబుని చూసుకోలేము అని ఒక బాధతో వెనుదిరిగి వెళుతున్నాము. ఇలాంటివి రిపీట్ కాకుండా గోయింగ్ ఫార్వర్డ్ చేయాలనేసి కోరుకుంటున్నాము. సో సిరాజ్ గారు చెప్పండి, ఇప్పుడు ఈ గ్లోబ్ టోటర్ ఇప్పుడు మొన్న సంచారి సాంగ్ రిలీజ్ అయింది. సో సాంగ్ విన్నారా? ఇప్పుడు శృతి హాసన్ గారు వోకల్స్లో వచ్చింది. శృతి హాసన్ గారు పాడారు, అది క్లిప్పింగ్స్ అవి చూసాము, అది దానికి ఆమె పాత్ర ఏమో. ఇవన్నీ స్లో పాయిజన్ అండి రాజమౌళివి. స్లో పాయిజన్. స్లో పాయిజన్ ఎక్కుతా పోతే ఒక స్టాండర్డ్లో ఉండిపోతాయి. ఓకే. బాహుబలి లాంటి సినిమాకి కూడా మొదటి రోజు డిబేట్ టాక్తోనే బయటికి వచ్చారు. అవును అవును. దానికి అది ప్రపంచ రికార్డులు సృష్టించింది. అవంతా సినిమాకు సినిమా మేధావులు సినిమా ఒక సపరేట్ ఒక ట్రెండ్ ఉంది, ఒక ఎరా క్రియేట్ చేసింది. రైట్ సార్. ఇప్పుడు మొన్నటి వరకు కూడా ఒక టైటిల్ అనుకున్నారు. మనకి ఎప్పుడైతే పోస్టర్ రిలీజ్ అయినప్పుడు వారణాసి అని ఒక టైటిల్ చెప్పారు. తర్వాత గ్లోబ్ టోటర్ అంటున్నారు ఇప్పుడు ప్రెజెంట్. నెక్స్ట్ సంచారి అంటున్నారు. ఇది ఏ టైటిల్ ఫిక్స్ అవుతుంది అనుకుంటున్నారు మీరు? అంటే నాకు తెలిసినంత వరకు వారణాసి టైటిల్ వేరే బ్యానర్ వాళ్ళు రిజిస్టర్ చేస్తున్నారు తెలుగు ఛాంబర్లో, నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం. బహుశా వాళ్ళను రిక్వెస్ట్ చేసి తీసుకుంటే ఏదైనా అవుతుందేమో. లేదు అనుకుంటే ఆ టైటిల్తో ఏ రోజు ఆయన ఇప్పటి వరకు ఇది కాలేదు, కానీ టైటిల్ మంచి టైటిలే చేస్తారు అనుకుంటున్నా. నాకు గ్లోబ్ టోటల్ కన్నా మన తెలుగు న్యాచురాలిటీ టోటల్ ఉంటే మన తెలుగుతనం ఉంటుంది. ఎక్కడైనా తెలుగు చాటుతాం మనం ఎక్కడికి పోయిన ప్రపంచంలో. గ్లోబ్ టోటల్ అంటే ఆల్రెడీ ఇంగ్లీష్ టైటిల్ లాగా ఉంటుంది కాబట్టి మన తెలుగు టైటిల్ ఉంటే బాగుంటుంది అనుకో. సార్, ఇప్పుడు సినిమా షూటింగ్ టైంలో కొన్ని లీక్స్ అంటే షూటింగ్ సమయంలో ఇవి జరుగుతున్న లీకేజ్ ఉంటాయి కదా, దానివల్ల సినిమాకి ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయా? అంటే దాదాపు దాంట్లో వచ్చి 90% ఫేక్ అండి. 90% ఫేక్. ఎవరో ఎక్కడో ఏదో సింహం కాడనో పులి కాడనో తీసి పంపించి చేసేవే కానీ ఒరిజినల్గా రాజమౌళి సినిమాకు ఫోన్లు కట్టేసి కవర్లో పెట్టేసి ప్యాకెట్లో ఇచ్చేసి పోయేవే. ఓకే. సో పెద్దగా ఉండదు, కానీ ఏదైనా మేకింగ్లోనో లేదు ఏదైనా స్టూడియోస్లో నుంచి 1-6 రావచ్చు, దాంట్లో 10% ఉంటుంది. ఓకే. ఆ 10% రిలీజ్ అయ్యే సినిమాలో ఉండదు. ఇంతకుముందు చాలా చూసాం కదా మనం. అవును. నాకు తెలిసి ఒక అత్తారిదారేదికి ఒకటి మాత్రమే అలా లీక్ అయింది, కానీ మిగతా ఇవన్నీ పెద్దగా దానివల్ల ఎఫెక్ట్ కాలేదు. ఇంకోటి ఏంటంటే లీక్ అయితే ఇంకా క్రేజ్ ఉంటుంది. ఓకే. మీకు తెలిసి ఉండొచ్చు, మీరు ఛానల్స్ అన్నిట్లో ఉన్నారు కాబట్టి కొంతమంది కావాలని లీక్ చేసుకుంటారు క్రేజ్ కోసం అంటే ఫ్యాన్స్ని ఉత్సాహపరచడం కోసం. సో ఇప్పుడు మనం రీసెంట్గా కూడా కొన్ని రిలీజ్ అయినాయి అలాంటివి, లైక్ పృథ్వీరాజ్ గారిది వీల్ చైర్లో రావటం, అవన్నీ వాళ్ళు చేసిందండి. జనరల్గా ఫోటో వాళ్ళు ఈ వారంలో పెట్టినవే ఒరిజినల్. ఓకే. అంతకుముందు పెట్టినవి 90% ఫేక్. 90% ఫేక్. ఇప్పుడు ఏ వచ్చిన తర్వాత ఇవన్నీ నమ్మడానికి లేదంటే ఏనే కాదు, ఏదో ఒకటి ఏదో పాత సినిమాలతో దాంట్లో ఉండేది వేసేసి మ్యాచ్ చేసేవి ఇవి. కానీ అంతెందుకు మీకు ఇవి డూప్లికేట్ పాస్తో వారం రోజులు పెట్టారు, ముందు పెట్టారు. ఇవి పాస్లు ఆ పాస్లు ఈ పాస్లు అని పాత పాస్లను ఎడిటింగ్ చేసి. అంటే సోషల్ మీడియాలో ఏంటి అంటే ఒక ఇమేజ్ ఉన్న వాళ్ళ సైడ్ నుంచి ఏదో ఒకటి చేస్తే వాళ్ళు గుర్తింపుకు వస్తామని పెట్టేదే, కానీ ఒరిజినల్స్ వాళ్ళకి చిక్కవు. ఓకే. సో ఫైనల్గా ఈ గ్లోబ్ టోటర్ ఈవెంట్ దీనికి సంబంధించి అసలు మీరు ఏమనుకుంటున్నారు? మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో అది చెప్పేశారు దాదాపుగా. సో ఫైనల్గా మీ మాటల్లో ఇంకా ఏమైనా చెప్పాల్సింది ఉందా? ఇంకేం చెప్తారు ఈ ఈవెంట్ గురించి? మా హీరో చిన్న ఈవెంట్ అయినా పెద్ద ఈవెంట్ అయినా రాజమౌళి గారితో అయినా ఇంకో ఏ డైరెక్టర్తో అయినా చేసిన ప్రతిదీ సక్సెస్ కావాలని, పెద్ద విజయం సాధించాలని, మా హీరోకు వెలిలేని కీర్తి రావాలని కోరుకునేవాడే అభిమాని. ఓకే. అభిమానికి స్వార్థం ఉండదండి. నేను మహేష్ బాబుని అభిమానిస్తున్నా అంటే ఆయన మీద సంపాదించేదానికి కాదు కదా. అవునవును. ఆయనతో ముందు అభిమానానికి స్వార్థం ఉండదు కాబట్టి ఎప్పుడైనా సరే విజయం సాధించాలనేదే మాకు ఆకాంక్ష. అవును. ఆ విజయంలో నేను భాగం కావాలా అనేది మా ఏ అభిమానికైనా ఉండేది. జై కొట్టడంలోనో జిందాబాద్ చేయటంలోనో సినిమా చూడటంలోనో నా 250 రూపాయల్లో వచ్చే ఒక షేర్ కూడా పొడ్డిసిరిగిపోతుంది అనే ఒక తృప్తి నాకు ఉండాలి. ఓకే. ఈ తృప్తిలో పెద్ద సక్సెస్ కావాలనేది కోరుకుంటాం. నేననే కాదు, ఏ అభిమానైనా అదే కోరుకుంటాడు. పక్కన నేను ప్రొడ్యూసర్ అయ్యో మనం డైరెక్టర్లు అయితే అది కాకూడదు ఇది కాకూడదు అనుకోవచ్చు. ఒక అభిమానికి విజయమే కదా కావాలా. అవును అవును. 100% సక్సెస్ అవుతుంది.
గత రాజమౌళి సినిమాలు 10 సినిమాలకు ఎంత కలెక్ట్ చేసిందో ఈ ఒక్క సినిమా అంత కలెక్ట్ చేస్తుంది. మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ కావాలని చెప్పి కొన్ని సంవత్సరాల నుంచి అభిమానులు రాజమౌళి గారిని అడుగుతున్నారు, మహేష్ గారిని అడుగుతున్నారు. ఈరోజు కుదిరింది. దుర్గా ఆర్ట్స్ వాళ్ళు చాలా బాగా మంచి పాత ప్రొడ్యూసర్స్, హీరో కరెక్ట్ యాప్ అయ్యాడు. ఆ పోస్టర్ ఒక పోస్టరే చెప్తుంది, దైవ సంకల్పం ఉంది, ఆ శివుడు బొమ్మ ఇది అవును, త్రిశూల బొమ్మ అంతా ఉంది. చాలా బ్రహ్మాండంగా ఉంటుందని చేస్తున్నాను. చాలా విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ రఫ్గా ఒక ఫిగర్ చెప్పండి సార్, ఇంత కలెక్ట్ చేస్తుంది అని చెప్పి. అంటే బిఫోర్ దట్ మనం సినిమాలు చూసాము, హైయెస్ట్ 1000 కోట్లు 2000 కోట్లు ఇట్లా రఫ్గా ఒక ఫిగర్ ఏదైనా మీరు చెప్పగలరా? ఏదున్నా గత సినిమా రాజమౌళి ఇంకో హీరోతో వచ్చిన సినిమాకు డబుల్ ఉంటుందండి ఫిగర్. డబుల్ ఉంటుంది. ఎందుకంటే మహేష్ బాబు ఈజ్ ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్. ఇంకోటి ఏమంటే నాకు తెలిసినంత వరకు ఇంతవరకు రాజమౌళి గారు చేసిన వాళ్ళలో సౌత్ ఇండియా లుక్ ఉన్న ఆర్టిస్టులే ఉన్నారు. ఈయన నార్త్ ఇండియా సౌత్ ఇండియా అడాప్ట్ చేసుకుంటారు. ఓకే, హిందీ సినిమా అంటే హిందీ హీరో లాగా ఉంటాడు, హాలీవుడ్ సినిమా అంటే హాలీవుడ్ హీరో లాగా ఉంటారు. ఇప్పుడు గతంలో మనం పేర్లు కాకపోయినా రాజమౌళి గారు కొన్ని చూసిన వాళ్ళు ఇతను సౌత్ హీరో అని చెప్పేస్తారు. అసలు సినిమాయే చూడనోడిని తీసుకొచ్చి కూర్చోబెడితే ఆ మనిషిని చూడంగానే ఇతను సౌత్ హీరో అని చెప్పగలుగుతారు. ఒక మహేష్ బాబు మాత్రమే ఇతను ఏ దానికి సౌతా నార్తా ఇంటర్నేషనల్ అని చెప్పరు. అంటే అతని గ్లామర్, అతని కట్అవుట్ ఆ స్టైల్లో ఉంటుంది. ఓకే, డెఫినెట్గా అడాప్ట్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఓకే, సూపర్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి ఈ ఈవెంట్ సక్సెస్ అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ వేదిక ద్వారా మేము కూడా కోరుకునేది ఏంటంటే అభిమానులకు ఉన్నత స్థానం కలిగించి ఒక పార్ట్ చేయాలని దాని ఉద్దేశంతో కానీ ఏరే ఉద్దేశంతో ఈ ఇంటర్వ్యూ చేయలేదు. మా కృష్ణ మహేష్ అభిమానులకు మరోసారి కృష్ణ గారి వర్ధంతి నివాళులు చెప్తూ ఈ ఈవెంట్ చాలా పెద్ద సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చూశారు కదా, ఇదన్నమాట స్పెషల్ ఇంటర్వ్యూ విత్ సిరాజ్ గారు. సో మళ్ళీ ఇట్లాంటి ఇంటర్వ్యూస్ కనుక చూడాలనుకుంటే చూస్తూనే ఉండండి మహామ్యాక్స్.